మాట్లాడే అవగాహన ఉంది మాట్లాడుతుండ్రో అవగాహన లేక మాట్లాడుతుండ్రో నాకైతే అర్థం కావట్లేదు. ఆ గతంలో వాళ్ళ వైఫ్ వచ్చేసి కౌన్సిలర్ ఉండే. కౌన్సిలర్ అప్పుడు నా దగ్గర చాలాసార్లు వర్కుల కోసం వచ్చారు. అన్నీ కౌన్సిలర్ కంపల్సరీ చైర్మన్ దగ్గర పోవాలి, వర్కులు తీసుకోవాలి, వర్కులు పెట్టించుకోవాలి, వర్కులు చేయాల్సిందే. ఇప్పుడున్న చైర్మన్ గారికి ఏ వర్క్ అడిగినా కూడా గౌరవ మినిస్టర్ అడగండి అని చెప్తున్నాడు. మరి నువ్వెందుకు చైర్మన్ అయినావు అబ్బా? మినిస్టర్ ఉన్నాడు కదా, మినిస్టరు కమిషనర్ చేస్తారు కదా. మనం కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ కౌన్సిలర్స్ ఎందుకు? వాళ్ళందరూ అవసరం లేదు కదా. మనకంటే ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు, పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి న్యాయం చేయాలి. అవతల వ్యక్తి ఆయన దానికోసం ఆయన బాగుపడాలి, ఆయన పేరు రావాలని చేస్తే కౌన్సిలర్స్ అందరూ ఏం కావాలి? ఈరోజు ఇంతమంది మూకుమ్మడిగా వచ్చి మాకు చైర్మన్ మారవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే, నాకు తెలిసి అయితే అంటే కామన్గా ఎవరు అడిగిన అంటే నువ్వు ఫిట్గా పర్ఫెక్ట్గా పని చేస్తే నేను మారవాలని ఎవరు కూడా అనుకోరు కదా. నీ చేతగాంతనాన్ని వేరే వాళ్ళ మీద ఎందుకు ఇది చేస్తున్నావు? కౌన్సిలర్ని కొంటున్నాం అంటే 2014లో దాదాపు 7 మంది మాత్రం మహిళా కౌన్సిలర్లే గెలిచినావు. ఎంఐఎం వాళ్ళు తప్ప మిగతా ప్రతి కౌన్సిలర్ని నువ్వు నయాన్ని బెదిరించినవా, భయాన్ని బెదిరించినవా, గంజాయి పెడతాని బెదిరించినవా, ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు ఒకసారి దయచేసి మినిస్టర్గా చెప్పాల్సిందని నేను కోరుకుంటున్నాను. ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా అంటే ఎవరైనా ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వార్డుకు సంబంధించి ఆ జిల్లాకు కానీ ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కూడా పని చేస్తేనే మేము పబ్లిక్ పోవాలని ఒకటి ఉంటుంది. ఏం పని చేయకుండా చేతులు నలుపుకుంటూ ఎమ్మెల్యే ఎంబడి మినిస్టర్ ఎంబడి తిరిగితే రేపు పబ్లిక్ పోతే మనం తన్ని ధర్మేస్తారా లేదా? అట్లాంటి దాన్ని నువ్వు చాతగాంతనాన్ని వేరే వాళ్ళ మీద చేసి మేము నోటీసులు ఇస్తామంటే మీకు ఇంతకు అవగాహన, చట్టాల మీద అవగాహన ఉందా లేదా? ఎవరేం చెప్తే అది మాట్లాడితే అది పద్ధతి అయితే కాదని చెప్తున్నా. ముఖ్యంగా చూస్తే డబ్బులు తెచ్చినాం, జీవోలు తెచ్చినాం అంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసిన వర్క్లకు ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు, డబ్బులు రాలేదు. 30 కోట్లు తెచ్చిండు, 20 కోట్లు తెచ్చిండ్రు. ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి అమ్మ మీరు ఎలక్షన్ల ముందు వర్కులు మాతో చేయిస్తుంది, ఇప్పటికి కూడా డబ్బులు రాక మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి మా పిల్ల పుస్తమెటలు కూడా మేము తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసినాం. ఈ రోజు కూడా రాలేదు. 100 కోట్లు 200 కోట్లు పేరుకే కానీ రూపాయలు వచ్చేది లేదు, ఎవరికి పని అయ్యేది లేదు. కౌన్సిలర్లు కొంటున్నాం అనేది పిచ్చి మాటలు, ప్రలోభాలు. ఇప్పటికి ఈ ప్రగల్భాలను మానేసి మహబూబ్ నగర్ అభివృద్ధి అని ఏమైతే ఆగిపోలేదు, హరాస్మెంట్ అయితే ఆగిపోయింది. గాచారం తప్పై ఒకవేళ మళ్ళీ గెలిచింటే ఇంటింటి వరకు పోలీసులను కూర్చోబెడుతుంది. ఆ కన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. బతుకుతున్నాం, ప్రశాంతంగా బతుకుతున్నామని. కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సంవత్సరమే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఒక పనిచేసిన లీడర్ వస్తారంటే కనీసం మేము ఈ సంవత్సరం లోపలన్నా మేము పనులు చేయగలుగుతాము, మేము పబ్లిక్ ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పోగలుగుతామని దానికోసం అలా తప్ప వాళ్ళు వస్తే ఇప్పుడు మా ఎమ్మెల్యే గెలిచిపోయారు, రేపు ఎంపీ కూడా బరాబర్ గెలుస్తుంది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. వీళ్ళు వస్తేనే అవుతుంది అనేది ఏం లేదు. ఆయనకున్న అట్లాంటి పిచ్చి ఆలోచన ఉంటే వదులుకోవాలని కోరుకుంటున్నాను.